హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలి అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ కదా, అందుకే రథం వేసానండి. రథం ముగ్గు వేసాను నేను ఇక్కడ. చూడండి నా రథం ముగ్గు ఎలా వచ్చిందో. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి రథం ముగ్గు అయితే నేను ఇలా వేసాను. ఈ రథం ముగ్గు అనేది 9 లైన్స్ పెట్టి వేసానండి నేను ఇక్కడ. మనం 9 లైన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 5 కూడా పెట్టుకోవచ్చు అండ్ లెవెల్ కూడా పెట్టుకోవచ్చు అండి. 5 పెడితే మీడియం సైజులో వస్తుంది. 9 పెడితే ఈ సైజులో వచ్చిందండి నాకు. లెవెల్ పెడితే ఇంకా పెద్దగా వస్తుంది. నేనైతే 9 వేసాను. ఫైవ్ పెడితే స్మాల్గా వస్తుందని 9 వేసానండి నేను ఇక్కడ. 9 పెట్టి వేసాను. చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది రథం అనేది. అలాగే ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు కూడా వేసేసాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నా ఛానల్లో మంచి మంచి రంగుల డిజైన్స్ ఉంటాయి. ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో వచ్చేసి ఇలా డిజైన్స్ వేసి పసుపు కుంకుమ వేస్తే చాలా అందంగా ఉంటుందండి రథం అనేది. చూడండి కొంతమంది కలర్స్తో కూడా వేస్తారు. నేనైతే పసుపు కుంకుమ వేస్తాను. పసుపు కుంకుమ వేస్తేనే రథం అనేది మంచిదంట. అందుకని పసుపు కుంకుమ వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పీట ముగ్గు అంటారండి వీటిని. పీట ముగ్గు కూడా మా అత్తమ్మ వేసింది. ఇది నాకు తెలియదు ఇది ఎలా వేస్తారో. చూడండి పీట ముగ్గు అంటారు. రథం వేసినప్పుడు ఇది కూడా వేయాలంట. నేనైతే రథం ఇలా వేసానండి. మీకు నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.